ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే చివరి అవకాశం అండి. దీనికి సంబంధించి ఇంకా ఈ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ లో భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే ఏ టైంలో లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అలాగే ఈ మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయితే మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఆన్లైన్ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? ఒకే భక్తుడు 2 సార్లు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? పేరెంట్స్ ఇద్దరు మొదటి గడప సేవలకి లక్కిడిప్ లో సెలెక్ట్ అయితే వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా ఈ సేవకు తీసుకొని వెళ్ళవచ్చా? ఇలా లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో నవంబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆగస్టు 20వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే సమయం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా రేపు ఉదయం 9:55 లోపు ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నిన్న ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఆగస్టు 20వ తేదీ అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సుప్రభాతం సేవకైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు, తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. మీరు ఏ సేవకి సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తుందో ఆ సేవకు మాత్రమే మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు టీటీడీ వారు సమయం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఏ టైంలో అంటే లక్కిడిప్ ఓపెన్ అయిన వెంటనేనా లేదా లక్కిడిప్ క్లోజ్ అయ్యే టైంలోనా, ఏ టైంలో లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ శ్రీవారి భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆన్లైన్ లక్కిడిప్ ఓపెన్ అయిన వెంటనే లేదా లక్కిడిప్ క్లోజ్ అయ్యేటప్పుడు మాత్రమే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అవుతాము అని ఏం లేదండి. ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి 2 రోజుల పాటు మనకు అందుబాటులో ఉంటాయి. ఆ 2 రోజుల సమయంలో మీరు ఎప్పుడు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీకు అదృష్టం ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఇక్కడ టైం తో ఎలాంటి సంబంధం లేదండి. ఈ 2 రోజుల్లో మీరు ఏ సమయంలో లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నా స్వామివారి అనుగ్రహం ఉండి ఆ సేవలో పాల్గొనడానికి మిమ్మల్ని స్వామివారు పిలిచారు అంటే తప్పకుండా సెలెక్ట్ అవుతారు. అంతేకాని సమయంతో ఎలాంటి సంబంధం లేదు. ఇక మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది నవంబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో మేము రిజిస్ట్రేషన్ చేసుకొని సెలెక్ట్ అయితే డిసెంబర్ నెలలో మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఆన్లైన్ లక్కిడిప్ లో మేము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది నవంబర్ నెలకి సంబంధించి ఇప్పుడు మీరు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నది మొదటి గడప ఆర్జిత సేవలు అంటే ఆ సేవల్లో పాల్గొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే సేవలు. కానీ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో మొదటి 3 రోజులకి రిలీజ్ చేసేది మొదటి గడప సేవా టికెట్స్ కాదండి, జయ విజయల గడప నుంచి నార్మల్ గా స్వామి వారిని దర్శనం చేసుకునే టికెట్స్. కాబట్టి ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారు ఆ భక్తులు తిరిగి మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ టికెట్స్ వేరు ఈ టికెట్స్ వేరు. కాబట్టి ఈ లక్కిడిప్ కి ఆ లక్కిడిప్ కి ఎలాంటి సంబంధం లేదండి. ప్రతి ఒక్కరు దీనిని గమనించుకొని మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో నవంబర్ నెలకి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎక్కువ మంది భక్తులు ఈ సందేహం అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా ఒకసారి క్లారిఫికేషన్ చేస్తున్నాను. ఇక్కడ మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఒకే భక్తుడు 2 సార్లు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. గతంలో అంటే దాదాపు 3 సంవత్సరాల క్రితం ఇండియన్స్ కి ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఈ 2 ఐడి ప్రూఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకే భక్తుడు ఒకసారి ఆధార్ కార్డ్ ద్వారా ఇంకొకసారి ఓటర్ కార్డ్ ద్వారా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇండియన్స్ కి ఓన్లీ ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఎన్ఆర్ఐస్ కి పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ఆప్షన్
మాత్రమే ఉంది. కాబట్టి ఒక భక్తుడు ఒక్కసారి మాత్రమే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఆధార్ కార్డ్ తో వెబ్సైట్ లో లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనుకోండి. వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి యాప్ ద్వారా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్న సేమ్ నా ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేస్తాను కదండి. అలా ఎంటర్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు ఈ ఆధార్ నెంబర్ తో ఆల్రెడీ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని మనకి అక్కడ ఎర్రర్ చూపించడం జరుగుతుంది. సో మీరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయినప్పటికీ ఒకే ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐడి ప్రూఫ్ దగ్గర ఒక్క భక్తుడు ఒక్కసారి మాత్రమే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 2-3 సార్లు లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఇక మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము స్వామివారి దర్శనార్థం తిరుమలకి వచ్చినప్పుడు సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ లక్కిడిప్ లో మేము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఆఫ్లైన్ లక్కిడిప్ కి ఆన్లైన్ లక్కిడిప్ కి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే ఆఫ్లైన్ లక్కిడిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరూ కూడా మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ లక్కిడిప్ లో ఈ మొదటి గడప సేవలకి ప్రతి నెల కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఇక మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, ఈ ఆన్లైన్ లక్కిడిప్ లో ఉండే 4 సేవల్లో ఆల్రెడీ మేము ఒక సేవకి సెలెక్ట్ అయ్యాము. మిగతా సేవలకి ఇప్పుడు మేము లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 సేవలు కూడా లక్కిడిప్ లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సుప్రభాతం సేవకి లాస్ట్ మంత్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి. ఇప్పుడు తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం సేవలకి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఆల్రెడీ సుప్రభాతం లక్కిడిప్ సేవల్లో భాగంగా మీరు సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ తిరిగి లక్కిడిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఏ తేదీకైతే మీరు సుప్రభాతం సేవకి సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే 2026 జనవరి 1వ తేదీ నుంచి ఆన్లైన్ లక్కిడిప్ కి ఆఫ్లైన్ లక్కిడిప్ కి కూడా టీటీడీ వారు లింకప్ చేశారు. ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు 6 నెలల వరకు ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు. 6 నెలల లోపు తిరుమలకు వస్తే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా లేదండి. ఆన్లైన్ లక్కిడిప్ కి ఆఫ్లైన్ లక్కిడిప్ కి టీటీడీ వారు లింకప్ చేశారు. ఇక మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, ఆన్లైన్ లక్కిడిప్ లో ఈ మొదటి గడప సేవలకి నవంబర్ మంత్ కి సెలెక్ట్ అయితే నవంబర్ 16వ తేదీన నిర్వహించే పుష్పయాగం సేవా టికెట్స్ మాకు బుక్ అవుతాయా, మేము బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈ మొదటి గడప సేవలన్నీ కూడా లక్కిడిప్ సేవలు. పుష్పయాగం సేవ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవ. సో ఎవరైతే మొదటి గడప సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అన్నా బుక్ చేసుకోవచ్చు. ఇక మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, పేరెంట్స్ అంటే తల్లి తండ్రి ఈ మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయితే వాళ్ళ పిల్లల్ని కూడా ఈ సేవలకి తీసుకొని వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ ని కానీ దర్శనం టికెట్స్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా దర్శనాలకు తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఈ లక్కిడిప్ సేవల్లో భాగంగా సుప్రభాతం సేవకి మాత్రం 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా తప్పనిసరిగా తీసుకొని వెళ్ళవచ్చు. ఎందుకని అంటే ఈ సుప్రభాతం సేవ అనేది జయ విజయల గడప వద్ద కటన్ అనేది వేసి అక్కడ సేవను నిర్వహిస్తారు. సేవ అయిపోయాక భక్తులందరినీ వరుస క్రమంలో మొదటి గడప వరకు అలో చేసి దర్శనం కల్పిస్తారు. సో బంగారు వాకిలి వద్ద ఈ సుప్రభాతం సేవ జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ తో పాటుగా ఈ సేవకి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళడానికి అలో చేస్తారు. అయితే పిల్లల యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలి. మిగతా సేవలు అంటే తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ సేవలన్నీ కూడా జయ విజయల గడపను దాటి మొదటి గడప నుంచి భక్తుల్ని వరుస క్రమంలో కూర్చోపెట్టి అక్కడ సేవలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులతో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని అలో చేస్తారా చేయరా అనేది 50-50 ఛాన్సెస్ అండి. మరీ ముఖ్యంగా 1 year, 1.5 years, 2 years ఇంత చిన్న పిల్లలనైతే ఈ సేవలకు అలో చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎందుకు అలో చేసే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్తున్నాను అంటే ఈ సేవలన్నీ కూడా గుడి లోపల సేవను నిర్వహిస్తారు. పైగా అర్లీ మార్నింగ్ సేవాసు ఆ సేవ జరిగే సమయంలో పిల్లలకన్నా ఏడిస్తే సేవకి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి అంత చిన్న పిల్లల్ని అలో చేసే అవకాశాలు అయితే లేవు. కొంచెం పెద్ద పిల్లలు అంటే ఒక 3 to 10 years మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఒక్క పిల్లల కన్నా అయితే అక్కడ ఉన్న స్టాఫ్ ని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. అది కూడా సేవకు రిపోర్ట్ చేసే సమయంలో అక్కడ ఉన్న టీటీడీ స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఖచ్చితంగా అలో చేస్తారు అని అయితే చెప్పలేం. 50-50 ఛాన్స్.
రెస్పాన్సెస్. మేము అభిషేకం సేవలో పాల్గొన్నప్పుడు మా పాపకి 9 years కాబట్టి మాతో పాటు అభిషేకం సేవకి మా పాపను తీసుకెళ్లడం జరిగింది. అన్ని సేవలకి అలాగే బిలో 12 years పిల్లల్ని పంపిస్తారు, అలో చేస్తారు అనేది ఖచ్చితంగా 100% చెప్పలేమండి. నా చిన్న సలహా ఏంటి అంటే తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం, అభిషేకం, మేల్చాటు వస్త్రం ఈ 5 రకాల సేవలకి లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులు వాళ్ళకి 12 సంవత్సరాల లోపు పిల్లలు కన ఉంటే మీరు సేవకు రిపోర్ట్ చేసేటప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. అండ్ అలాగే మీతో పాటు ఒకరిని హెల్ప్ గా తీసుకొని వెళ్ళండి. సేవకు రిపోర్ట్ చేసేటప్పుడు మీతో పాటు 12 సంవత్సరాల లోపు పిల్లల్ని అలో చేశారనుకోండి, పిల్లల్ని కూడా తీసుకొని వెళ్లి ఆ సేవలో పాల్గొనవచ్చు. ఇన్ కేస్ అక్కడ ఉన్న స్టాఫ్ పిల్లల్ని అలో చేయలేదు అనుకోండి, అలాంటప్పుడు మీకు ఎవరైతే హెల్ప్ గా వచ్చుంటారో వాళ్ళతో పాటు తిరిగి పిల్లల్ని రూమ్ కి పంపించొచ్చు. ఇన్ కేస్ మీరు ఒక్కరే ఆ సేవలో పాల్గొనడానికి వచ్చారు, పిల్లల్ని అక్కడ అలో చేయలేదు, హెల్ప్ గా మీరు ఎవరిని తీసుకోవచ్చుకోలేదు అనుకోండి, అలాంటప్పుడు అక్కడ ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ దగ్గర మీరు పిల్లల్ని పెట్టేసి సేవకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఆ స్టాఫ్ చెప్తారు, మీ పిల్లలు ఇక్కడే ఉంటారమ్మా, పిల్లల్ని అలో చేయము, మీరు వెళ్లి ఆ సేవలో పాల్గొని దర్శనం చేసుకుని వచ్చాక మీ పిల్లల్ని తీసుకెళ్లొచ్చు అని చెప్తారు. అలాంటప్పుడు ఆ స్టాఫ్ దగ్గరే మీ పిల్లల్ని పెట్టేసి మీరు వెళ్లి సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎందుకు ఈ విషయం కూడా చెప్తున్నాను అంటే అసలు ఈ సేవలో సెలెక్ట్ అయ్యి ఆ సేవల్లో పాల్గొనడమే మహా అదృష్టం అండి. ఒకవేళ మీకు ఆ అదృష్టం వచ్చింది, మీకు పిల్లలు ఉన్నారు అనుకోండి, మీతో పాటు మీ పిల్లలు కూడా ఆ సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటే ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి. అందుకే విషయం చెప్తున్నాను. ఈ అవకాశాన్ని కూడా యూజ్ చేసుకున్నారు అనుకోండి, పిల్లల్ని మీతో పాటు అలో చేస్తే హ్యాపీగా మీరు పిల్లలు అందరూ కలిసి ఆ సేవలో పాల్గొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అదృష్టం ఉంటుంది కదండి. అందుకే ఈ విషయం చెప్తున్నాను, దీన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ కి సంబంధించి భక్తులు అడుగుతున్న సందేహాలకు సమాధానాలు తెలియజేసే ప్రయత్నం చేశాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్స్ అనే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఈ లోపే భక్తులందరూ కూడా మిస్ కాకుండా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.